హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ గోంగూర పుల్లగూర. ఐరన్ రిచ్గా ఉండే ఈ గోంగూర పుల్లగూర టేస్ట్ ఎంతో బాగుంటుంది. అలాగే ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ పుల్లగూర కోసం మనము గోంగూరను తెచ్చుకోవాలి. ఇక్కడ నేను గోంగూరను మా బ్యాక్ యార్డ్లో పెంచాను. ఈ గోంగూరని నేను ఇందులోకి వాడుతున్నాను. ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేకుండా ఈ గోంగూరను మనము ఇంట్లోనే పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఇలా ఇంట్లో లేని వాళ్ళు బయటైనా తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకూడదని కాదు. కానీ మాకు ఇలా ఫ్రెష్గా బ్యాక్ యార్డ్లోనే పెంచుకున్నాం కాబట్టి మాకు చాలా ఫ్రెష్గా ఆకు అనేది దొరికింది. ఇలా మొత్తం గోంగూరనంతా పీకి దాన్ని బాగా కడుక్కోవాలి. ఫర్టిలైజర్స్ లేవు కానీ మట్టి అలా ఏమైనా ఉంటుంది కాబట్టి మనము వీటిని బాగా కడుక్కోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి కావలసినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును యాడ్ చేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు వెల్లుల్లి ఫ్రై అవ్వడం వల్ల దీని అరోమా అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 7 పచ్చిమిర్చీలను చిన్నగా తుంచుకొని వాటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనము ఒక గిన్నెలోకి 1 కప్పు కందిబ్యాళ్ళను తీసుకొని వాటిని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన కందిబ్యాళ్ళను ఇప్పుడు మనము బాగా ఫ్రై అవుతున్నటువంటి గోంగూరలో యాడ్ చేసుకోవాలి. గోంగూర ఎంత క్వాంటిటీ ఉంటుందో సేమ్ క్వాంటిటీతో మనం ఇక్కడ కందిబ్యాళ్ళను తీసుకున్నాము. 2 క్వాంటిటీ ఈక్వల్గా ఉంటే దీని టేస్ట్ చాలా బాగా వస్తుంది. కందిబ్యాళ్ళను వేసుకున్న తర్వాత వీటిని బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ను యాడ్ చేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది 1/2 గ్లాస్ మాత్రమే యాడ్ చేశాను. తర్వాత మనం ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటాము. టూ 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1/2 గ్లాసు వాటర్ను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మనము ప్రెషర్ కుక్కర్ లిడ్తో క్లోజ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ప్రెషర్ కుక్కర్ ఉడికే లోపల మనము అందులోకి కావాల్సిన పోపును వేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ఉద్దిపప్పును యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 5 వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ను టర్న్ ఆఫ్ చేసేసి ఈ వేడి మీదనే కొత్తిమీరను కలుపుకోవాలి. ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన గోంగూర, కందిబ్యాళ్ళు అనేవి బాగా కుక్ అయి ఉంటాయి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ను యాడ్ చేసుకోవాలి. తర్వాత పప్పు గుత్తితో కొంచెం మెత్తగా స్మాష్ చేసి ఇస్తే మన గోంగూర పుల్లగూర అనేది మెత్తగా ఎనిగిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుల్లగూరలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పోపును యాడ్ చేసుకోవాలి. పోపును యాడ్ చేసుకున్న తర్వాత గోంగూర పుల్లగూరను పోపును అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఐరన్ రిచ్ గోంగూర పుల్లగూర రెడీ. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెల్లోకి ఇది అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర అనేది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అలాంటి గోంగూరను ఇలా వెరైటీగా అలాగే హెల్తీగా తయారు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. వేడి వేడి అన్నంపైకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గోంగూర పుల్లగూరను యాడ్ చేసుకొని తింటే దాని టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. దీని టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి మా వీడియోస్‌ను షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.